పర్సా టీవీని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు ఇదండి నా జీవిత కథ అనేటువంటి సీరియల్ భాగంలో 8వ భాగంగా ట్యూషన్స్ గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. ట్యూషన్ అంటే ప్రైవేటు అనేవారు. అంటే బడిలోకి వెళ్లే వాళ్ళందరూ కూడా విడిగా మరలా ఒక మాస్టర్ దగ్గర ప్రైవేట్ పెట్టించుకుంటూ ఉండేవారు అన్నమాట. ఈ విధంగా ప్రతి ఊళ్ళోనూ ప్రతి వీధిలోనూ 2 వీధులకు ఎవరో ఒక ట్యూషన్ మాస్టర్ ఉండేవారు అన్నమాట. మరి నా బాల్యంలో అక్షరాలు దిద్దించడం దగ్గరించి నాకు గుర్తున్నంత వరకు మొట్టమొదటి మాస్టారు ఎవరు అంటే నంద్యాల సూర్యనారాయణ గారు, ప్రక్కిలెంకలో ఉంటారు వారు. ఆయన తాళపూడి వచ్చి ట్యూషన్స్ చెప్పేవారు. నున్న లక్ష్మయ్య గారు అనేటువంటి ఒక ఇల్లు ఉండేది మా వీధిలోనే. ఇప్పుడు అది కొండూరి నరసింహమూర్తి గారు అనే ఆయన ఉంటున్నారు. ఆ ఇంట్లో ఆ పెంకుటి ఇల్లు, ఆ ఇల్లు మొత్తం కాస్త విశాలంగా ఉండేది, అరుగది. వాళ్ళ ఇంట్లో ఆ నున్న లక్ష్మయ్య గారికి 2 అబ్బాయిలు ఉండేవారు. వాళ్ళు పేర్లు ఏమిటో ఐడియా లేదు కానీ పెద్ద యేసు చిన్న యేసు అనేవారు. చిన్నతని పేరు రాజారావు అని గుర్తు. వాళ్ళకి ఎవరింట్లో పిల్లలు ఉంటే వాళ్ళ అరుగు కూడా అప్పుడు ట్యూషన్కి ఇచ్చేవారు. సాధారణంగా ట్యూషన్ చెప్పుకుందుకు 1 గంట అన్నారు. అలాగే నున్న లక్ష్మయ్య గారి ఇంటి దగ్గర ట్యూషన్ జరుగుతూ ఉండేది అన్నమాట. ఆ ట్యూషన్ మాస్టారు చాలా చాలా బాగా చెప్పేవారు. ఈ రోజున కాస్త అక్షర జ్ఞానం ఉంది అంటే ఆనాడు బాల్య దశలో ఆయన వేసినటువంటి పునాది అని సగర్వంగా ఆనందంగా చెప్పుకోవచ్చు. ఎందువల్లంటే ఆయన చాలా బాగా చెప్పేవారు. చాలా మంది పిల్లలు మా 2 వీధుల్లో ఉన్నటువంటి 3 వీధుల వరకు ఉన్న పిల్లలందరూ అక్కడ ట్యూషన్కి వచ్చినటువంటి వాళ్ళే. బాల్యమిత్రులు అని చెప్పాం కదండి. ఈ ట్యూషన్ దగ్గర నుంచి కూడా కొద్దిగా రంగంలోకి వస్తారు. వాళ్ళు ప్రత్యేకించి ఒక భాగంలో పరిచయం చేస్తే ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ముఖ్యంగా అప్పన్న రాజా అనేటువంటి ఒక బాల్యమిత్రుని చెప్పుకోవాలి. మేమంతా ఒక పక్కన కూర్చుని ఆ మాస్టర్ దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం అన్నమాట. ఆ అనేటువంటి అక్షరములు, ఏ బి అనేటువంటివి, అలాగే అంకెలు, ఇవన్నీ పలక మీద రాయడం అనేటువంటిది, రాసి చూపించడం అనేటువంటిది, మళ్ళీ కొత్త అక్షరాలు ఇచ్చుకోవడం అనేటువంటిది ట్యూషన్లో ఒక భాగంగా ఉండేటువంటిది. ట్యూషన్ గంటన్నర జరిగేది. ఆఖరి నిమిషంలో ట్యూషన్ ఏంటంటే ఆఖరి పావు గంటలో 1 గంట తర్వాత అందరికీ కూడా పలకల మీద అక్షరాలు రాసేవారు. ఆ అక్షరాలు బాగా దిద్దినట్టు చూపెడితే వాళ్ళు ఆ పలకలా చూపించి వెళ్ళిపోవచ్చు ఇంటికి. అది ఒక నియమం. అప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే బాగా ముద్దగా బాగా దిద్దినట్టు కనపడడం కోసం బాగా దిద్దినట్టుగా చూపించేసి టకటక 2 నిమిషాలు ఎవరికి ఒకడు బయలుదేరి వెళ్ళిపోయాడు అంటే ఇలా పలక చూపించి వెళ్ళిపోయింది. వాడు విజయ గర్వంతో నేను వెళ్ళిపోతున్నాను ఇంటికని వాడి ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉండేది. వెంటనే 2వ వాడికి కంగారు. వెంటనే ఏం చేసేవారు, టకటక దిద్దేసేవారు. ఆయన 30 సార్లు దిద్దండి అని ఏదో అనేవారు. అందువల్ల టకటక దిద్దేసినట్టుగా ఒక నిమిషంలోనే బాగా రుద్దేసినట్టుగా చేసేసి ఆయన చూపించేయగాను ఆయన ఓకే అనేవారు. ఆయన దగ్గర పుస్తకాలన్నీ కూడా రాసినవి ఇవన్నీ కూడా అలా ఉండేవన్నీ టిక్కి పెట్టేవారు, లెసన్స్ చెప్పేవారు. చాలా కాలం 1-2 సంవత్సరాలు మెయిన్ ట్యూషన్తో ఆయన దగ్గర జరిగింది. ఆయన అప్పట్లో నా పేరును బట్టి రాధాకృష్ణ అని ఉండడం బట్టి సరదాగా నువ్వు సర్వేపల్లి రాధాకృష్ణన్ అంతటి వాడివి అవ్వాలి అంటూ ఉండేవారు. ఆ మాటలు కూడా గుర్తున్నాయి. చాలా బాగా చెప్పేవారు, చాలా ప్రభావితం చేశారు. ఆయన చాలా పునాది బాగా వేశారు అని చెప్పవచ్చు. అయితే ఆయన ట్యూషన్ నా దగ్గర ఉన్నటువంటి ఒక రకమైనటువంటి కొన్ని లక్షణాల్లో చెప్పేటువంటిది కొంచెం భయం ఎక్కువగా ఉండేది, బిడియం ఎక్కువగా ఉండేటువంటిది, అంత చొరవగా అందరిలోకి రాకపోవడము, కొంచెం భయంగా ఉండడము, 2 లక్షణాలు ఉండేటువంటివి. ఏ కారణం చేతైనా ఒక రోజు మానేస్తే ట్యూషను, 2వ రోజు నిన్న ఎందుకు రాలేదు అంటారని చెప్పేసి 2వ రోజు మానేసేవారు. ఇంటి దగ్గర అంత పెద్ద ఆంక్షలు పెట్టేవారు కాదు. గారము అనే లేకపోతే ఇదనో సరే రేపు వెళ్దిగానిలే అన్నట్టుగా ఉండేవారు.
2 రోజులు మానేసాం కాబట్టి 3వ రోజు ఎందుకు రాలేదు అని 2 రోజులు ఎందుకు రాలేదు అంటారని 3వ రోజు వెళ్ళడానికి కూడా చాలా భయం అయ్యేది. ఈ లోపల మాస్టర్ ఏం చేసేవారంటే ఇంటికి పంపించేవారు 2 పిల్లల్ని, ఎందుకు రావట్లేదు ఏంటని. అప్పుడు వాళ్ళు వచ్చి రమ్మంటున్నారండి ఇది అంటే అయినా సరే ఓ భయం ఉండేది. అప్పుడు మళ్ళీ అన్నయ్యో అక్కయ్యో ఎవరో ఒకళ్ళు వచ్చి, మా అన్నయ్యలు ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకొచ్చి 2 రోజులు ఏదో పనులు రాలేదని ఆయన ఏమనేవారు కాదు, కానీ ఏదైనా అనేస్తారు అనేటువంటి ఒక భయంతోటి అలా జరిగేది. ఇంకా జరిగేదేమిటి, ఆ టైంకి గొప్పని ఆ సందులోంచి వెళ్ళే పని లేకుండా ఇంకో సందు మార్చి వెళ్ళే వాళ్ళం ఏదైనా పని ఉన్నట్లయితే. అలాగా గమ్మత్తులు కూడా ఎలా తప్పించుకోవాలనేటువంటి ఐడియాస్ కూడా వస్తూ ఉండేవి. అలా ట్యూషన్స్ దగ్గర అలా కొంతకాలం ఆయన దగ్గర జరిగాక తర్వాత ఆయనకి జాబ్ అది రావడం, ఇంకొక చోటకి వెళ్ళడం, ట్యూషన్ సాపేయడం జరిగింది. తర్వాత హైమవతి అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఇల్లు చాలా ఎత్తుగా ఉండేటువంటిది. ఇప్పుడు అనంతం రామారావు గారి ఇంటి ఎదురుగుండా ఉండే చోట ఉండేది ఒక చిన్న ఇల్లుగా. దొడ్డి చాలా ఉండేది, ఇల్లు చిన్నదిగా ఉండేది, చాలా ఎత్తులో ఉండేటువంటిది. ఆ సందులో మొదట్లో ఉండేటువంటిది. ఆవిడ ఒక్కావిడే ఉండేది, కుట్టు మిషన్ అది కుట్టి ఆవిడ మెయింటైన్ అవుతూ ఉండేది. ఆవిడ కొంతకాలం ట్యూషన్స్ చెప్పింది. ఆ తర్వాత వారణాసి భగవాన్లు గారని ఒక మాస్టర్ ఉండేవారు. అంటే ఆయన డాక్యుమెంట్ రైటింగ్ అది చేసేవారు. మా నాన్నగారికి బాగా స్నేహంగా ఉండడం వల్ల భూమి కొలతలు అవి వేయడం వీటి కోసం ఎక్కువ మా ఇంటి దగ్గర ఉంటూ ఉండేవారు. కొంతకాలం హైమవతి గారి ఇంట్లే అద్దెకి తీసుకొని ఒక ఆఫీస్ కింద కూడా మెయింటైన్ చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఆయన దగ్గర ట్యూషన్కి వెళ్ళాం. తర్వాత ఎస్ఎల్ఆర్కే కాన్వెంట్ అని కొత్తగా పెట్టినప్పుడు 2 టీచర్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర కొన్ని రోజులు వెళ్ళడం జరిగింది. ఇంకా 1-2 మధ్యలో వచ్చినటువంటి ట్యూషన్స్ టీచర్స్ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. అంటే 7th క్లాస్ వరకు ఉండేటువంటి సెక్షన్ చెప్తున్నాను. తర్వాత హై స్కూల్ సెక్షన్ ఇంకా చాలా ఉంటాయి. 7th క్లాస్ వరకు ఉండేటువంటి ట్యూషన్స్ మారినటువంటి విషయంలో బిఈడి మాస్టర్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన చాలా ప్రభావితం చేసిన మాస్టర్. ఆయన గురించి ముందు భాగంలో చెప్తాను. ఆయన దగ్గర కూడా కొంతకాలం ట్యూషన్కి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ట్యూషన్స్ తప్పనిసరి ఆ రోజుల్లో పిల్లలకి. స్కూల్ నుంచి వచ్చేసాక 1 గంట పొద్దున్నప్పుడు కానీ సాయంత్రం అప్పుడు కానీ ప్రైవేటు అనేటువంటిది ఒకటి ఉంటుంది. వాళ్ళు కూడా చాలా బాగా చెప్పేవారు. ఆ రోజుల్లో ఖచ్చితంగా చెప్పేటువంటిది డిక్టేషన్ చెప్పేవారు. ఒక 10 పేర్లు 15 పేర్లు డిక్టేషన్ చెప్పే, తప్పులు వస్తే తప్పులు రాయడం. అలాగా సరి చేసుకుని ఆ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటూ దాన్ని అవగాహన చేసుకుని తప్పులు తక్కువగా రాసేదానికి ఆ డిక్టేషన్ విధానం ఉపయోగపడేది. తర్వాత డిక్టేషన్ విధానం పోయిందనుకోండి. మొత్తం మీద ఈ ట్యూషన్స్ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి. ట్యూషన్ మాస్టర్లు కూడా రెగ్యులర్గా బడిలో చెప్పినటువంటి మాస్టర్ల కంటే ట్యూషన్ మాస్టర్లు కూడా చాలా ఎక్కువ ప్రభావితం చేసేటువంటి వారు. అలాగే నిన్న ఒక ఆయన ఫోన్ చేసి, మీరు సైకిల్ మీద మీ గ్రామ నౌకర్ గంగరాజ్ తీసుకెళ్ళినటువంటి విషయం చెప్పారు, బాగుంది, కానీ ఒక విషయం మర్చిపోయారండి అని చెప్పారు. నిజమే, కొన్ని అన్ని ఇప్పటికిప్పుడు కూర్చుని మీ ముందుకు వచ్చినప్పుడు ఆనాటి రోజుల్లోకి వెళ్ళి ఆ దృశ్యాన్ని మరలా నేను చూసుకుంటూ మనసుతోటి నోటితోటి ఆ దృశ్యానికి సంబంధించిన మాటలు మేము ముందు పెడుతున్నాను తప్ప ఇదేమి ప్రిపేర్ అయిపోయి సిద్ధం చేసుకుని ఎదురుగుండా చదువుతున్నటువంటిది కాదు. అందువల్ల ఒకే పార్ట్లో ఒక్క షాట్లో ఇదంతా ఓకే అవుతున్నటువంటి కార్యక్రమం. అందులో కొన్ని గబుక్కుని గుర్తుకు రాకపోవడం అనేటువంటి సహజంగా ఉంటుంది. కానీ ఆయన గుర్తు చేశారు. అది ఏమిటంటే, నేను కందిపోతూ ఉండేది ఆ సైకిల్ మీద కూర్చుంటే అనేటువంటి వాడిని కదండి. అందువల్ల అప్పుడు ఒక పద్ధతి ఏం చేసేవారంటే, తర్వాత చిన్న సీట్లు అనేటువంటివి పెట్టుకోవడం వచ్చింది. కానీ ఒక తువ్వాలు తీసి ఇచ్చేవారు. ఆ తువ్వాల్ని ఆ కడ్డీకి బాగా చుట్టేసేవారు, కాస్త మెత్తగా ఉండడం కోసం, కందకండా ఉండడం కోసం. ఇదొక ఏర్పాటు తప్పనిసరిగా ఉంటూ ఉండేది అన్నమాట. ఇంకా మరి బాల్యం రోజుల్లో మీకు అన్ని విషయాలు చెప్తే, క్యారెక్టర్ ఒక మనిషి ఎలా రూపుదిద్దుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా ఒక మీకు సీరియల్ భాగంలో ఈ తర్వాత రోజుల్లో ఎలా ప్రభావితం చేస్తాయి అనేటువంటి దానికి కూడా ఒక విషయాలన్నీ కూడా మనం కొన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి.
ఆ బాల్యంలో నాకు ఉన్నటువంటి అబ్బినటువంటి కొన్ని అలవాట్లు ఏమిటి అంటే, కాఫీ తాగను, టీ తాగను, పాలు తాగను. ఎందువల్ల అంటే ఏమో చెప్పలేం కానీ ఇప్పటి వరకు టీ అనేటువంటిది ఒక్కసారి కూడా ఈ 60 ఏళ్ల జీవితంలో తాగి ఎరగను. టీ ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు. కాఫీ అప్పుడప్పుడు సంవత్సరానికి ఒక 3-4 సార్లు మాత్రమే ఉంటుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికినా ఆఫర్ చేస్తున్నా సరే వీలైనంత వరకు కాఫీ తాగడం లేదు. చాలా మందికి నాకు తెలిసిన వాళ్ళందరూ ఇళ్ళ దగ్గర కాఫీ టీలు ఇవ్వరు. ఒకవేళ వెళ్ళిన కృష్ణ కాఫీ తాగడు అంటారు, ఆయన కాఫీ తాగరు, కాఫీ టీలు తాగరు అంటారు. అలా ఎందుకు అలవాటు అయిపోయింది. ఏదైనా చిన్నప్పుడు తాగడానికి అందరూ కాఫీ తాగుతారు. మా ఇంట్లో మొత్తం అందరూ పొద్దున్న అయ్యేటప్పుడు తక్కువని కాఫీ తీస్తాను. నేను ఒక్కడనే తాగలేదు, నాకు ఒక్కడికే అలవాటు అవ్వలేదు. తొరకల్లాంటివి ఉంటే అసలు ముట్టుకునేది కాదు. మజ్జిగ కూడా చిక్కగా తొరకలు లేకుండా ఉండాలి. కాఫీలో పాల తొరకలు ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టేసేవారు, పాలల్లో తొరకలు ఉన్నా పక్కన పెట్టేసేవారు. అంత నీట్గా అదొక రకంగా ఉండడం అనేటువంటిది అలవాటై అన్నీ ఒక పట్టాన నచ్చకుండా ఉండడం అనేటువంటిది కూడా వచ్చింది. ఏదో ఒక రకమైనటువంటి మనస్సుకు నచ్చితేనే కానీ అది నోట్లోకి స్వీకరించడానికి ఒప్పుకునేది కాదు, మనసు వెళ్ళేది కాదు, నోరు తెరవబడేది కాదు. అందువల్ల చాలా అలవాట్లలో ఎలా ఉంటుంది అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతి, విభిన్నంగా ఉండడం, విలక్షణంగా ఉండడం అనేటువంటిది అప్పటి నుంచే అలవాటు. అందరూ ఉండేదానికి కొద్ది భిన్నంగా ఉండడం, అందరూ చేసే పనికి కొద్ది భిన్నంగా ఉండే పని చేయడం, సంథింగ్ స్పెషల్ అనేటువంటిది ఉండేలాగా ఒక అలవాటు కూడా బాల్యంలోనే పడింది అని చెప్పవచ్చు. మరి ముందు వచ్చేటువంటి భాగాల్లో ఇంకా ఆసక్తికరమైన విషయాలు అన్ని చోటు చేసుకుంటాయి. షూటింగ్ చేయడం, రికార్డింగ్ విషయంలో కూడా ఇప్పుడిప్పుడే కొన్ని అనుభవాలు నేర్చుకుంటూ వాటిలో కొన్ని కొత్త ప్రయోగాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నేను ఎక్కువ మంది దీన్ని చూడాలనేటువంటి ఒక ఆశతో కూడా దీన్ని ప్రారంభించలేదు. నా జీవిత కథని నిక్షిప్తం చేసుకోవాలి, నాతో పాటు ఆ జీవితంలో పయనించినటువంటి స్నేహితులు, ఆ సంఘటనలు, ఆ రోజులు అన్నీ కూడా అలా పెర్మనెంట్ గా అలా ఉండాలి అనేటువంటి ఒక భావన. 100 మందిని ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇది అందరు చాలా బిజీ పనుల్లో చూస్తారు అనుకోకపోవచ్చు, కానీ బాగానే ఆదరిస్తున్నారు. మరొక భాగం ఎప్పుడు అని చూస్తున్నారు. ఇంకా చాలా ఆసక్తిగా ఉంటాయి. మంచి కవితలతోటి, మంచి హాస్య సంఘటనలతోటి, అనేక రకాలైన మలుపులతోటి ఇదండి నా జీవిత కథ మిమ్మల్ని అలరిస్తుందని గట్టి విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ఆదరించండి, ప్రోత్సహించండి, కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటువంటి ఉత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాను.